కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమల వెంకటనాయకుని యొక్క కళ్యాణోత్సవం. అటువంటి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తున్నాం. ఈ కళ్యాణం అందరికీ కూడా శుభాన్ని కలిగించేది. కళ్యం అంటే శుభం అనేటువంటి అర్థం. మానవుడికి శుభ పరంపరలు కలగాలంటే నిత్య కళ్యాణం జరగాలి. బ్రహ్మాండనాయకుని యొక్క ఈ దివ్య దేవస్థానంలో కళ్యాణం జరగటం అందరికీ శుభప్రదం కావున నిత్య కళ్యాణోత్సవరతుడుగా కీర్తించబడుతున్నాడు వెంకటాచల పరమాత్మ. అది కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించగలగటం పూర్వజన్మ సుకృతం. ప్రస్తుతం విశ్వక్సేన పూజను మనం తిలకిస్తున్నాం. విశ్వక్సేనుడు అంటే అన్ని వైపులా సైన్యాన్ని చక్కగా ఉంచినటువంటి వాడు, స్వామివారి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వాడు. అందువల్ల విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః. విఘ్నములు అంధకారములు, దానికి సూర్యుడు ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. అందుకని విఘ్నములు రాకుండా విశ్వక్సేనుణ్ణి మనం పూజించడం చక్కటి సంప్రదాయం కాబట్టి, వైష్ణవ పద్ధతి కాబట్టి అదే విధంగా జరుగుతుంది. ఇంకా పుణ్యాహవాచనం, ఈరోజు పుణ్యమైనటువంటి దినము అని చెప్పి మంత్రముల చేత మనమంతా కూడా అటువంటి పుణ్యాన్ని సౌపార్జించుకోవాలి. కాబట్టే పుణ్యాహవాచన కార్యక్రమాల్లోకి వెళదాం. ఏడుకొండలవాడ గోవింద, జాలిగుండెలరేడు గోవింద, గోవింద గోవింద. శ్రీరంగే సుష్వాకం సత్సురా మేధేవ దేవదం విదాయో శతమండలంతి దేవత్రాల చక్రా జరం తురణ పుత్రాధోత్రహోమం దమాన మధ్యారే హృదయ గంధో అది దద్దక్షోదర్వాదాది పదాది పుత్ర విశ్వే దేవాద పంచనతో సర్వే వేదా ప్రియంతాం సర్వే యజ్ఞా ప్రియంతాం యత్నక్షత్రం తత్పర్కుర్రోదవో విఢో ఇదా వై సూర్య ఉదేదే అదనక్షత్రం నయదే యావది తథో జోగచ్చేద్ యత్ర గణ్యం పశ్యేద్ తాత్కాలి స్యాద్ పుణ్యాగజేవదే ప్రాణాయామ్య కర్మణః పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాంగం ప్రణామస్తు కర్మణః పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాంగం ప్రణామస్తు స్వత్ర ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తిర పోడా విశ్వవేదాః స్వస్తిరస్తా శోరిషణేమహే స్వస్రో బృహత్పదర్దదాతో ప్రాణాయామ్య కర్మణః యుక్తం భవంతో భ్రమంతో కర్మణే స్వస్తి కర్మణః యుక్తం భవంతో భ్రమంతో కర్మణే స్వస్తి వృద్ధ్యాపవ్యేన్నవద వదద్య మిత్రం దేవం మిత్రదేయం నోస్తు అనోరాధాన్ లవిఢా వర్ధయంతః సదంజవరసవేరాః ప్రాణాయామ్య కర్మణః యుక్తం భవంతో భ్రమంతో కర్మరద్దాం కర్మః యుక్తం భవంతో భ్రమంతో కర్మరద్దాం వృద్ధస్య వృద్ధిః పుణ్యాగస్య వృద్ధిః ఆభోగట్టామజామవత్తానవాడ్యేదాదర మహిళాయ దక్షిణే యోమస్వతమోహరస్తస్య పాదే ధేనః వసదేర్వ మాదరః తత్పారంగమావోయ సఖయాయ ధన్వద ఆబోధనయదాదరః హిరణ్యవర్ణాస్వతయప్పావకాయాసు దాదకస్య భోయా సుందరః అగ్నియాగద్బంది ధిరే పురోభాస్తానావస్సగ్స్వానాబోందో యాసాకం రాజా వరుణో యాదవద్య సత్యాన్ హృదయ అవవస్సంజనానాం మదస్సుజస్సుజయాపావకాస్తానావస్సగ్స్వానాబోందో శివేన మహాచక్రుడా వత్సవయా వత్సవయా ద్రవోమప్రదత్పదం మే సర్వాగం భగ్నేగం ప్రజోమయవక్షోబలవో జనిదత్తాం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణః యప్పో ధాతువనాదమాం పుణందమాదేవదనాః పుణందమనవోధియాం పుణంద విశ్వాయవః జాతవేద పవిత్రవద పవిత్రేణ పురాహిమాం శుక్రేపదేపదేత్యదో అగ్నే కృత్వా కృతో గంభృణో యత్తే పవిత్ర భక్షతే
अग्ने वदतमन्तरा ब्रह्मतेन पुरेमहे उपाभ्यां दवदवदः पवित्रेण शपेन च यथां ब्रह्म पुरेमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य वक्वै सर्वो विदपट्टाः तया वदन्तस्य तमाद्याढो वयग्रस्सवतयोरयीनां वैश्वरस्वरन्मावनात् पातप्राणेन क्षुरामजभूः द्यावा पृथिवे पयसापयोभिः कृतावरे यज्ञये वामरेदां द्रवद्वस्त्रवदस्त्रवः वर्षिट्टैर्द्यभवन्मभः अग्रे दक्रे पुणागवां येन देवा पुनथां येनावो दिव्यङ्गदः तेन दिव्यान् ब्रह्मणाम् इदं ब्रह्म पुणेमहे यप्पावमाने रद्देदे ऋणविस्सम्बरगम्मधो तत्मै सरस्वते दुगे क्षीरगन्धर्पन्मुदोदक पवमाने स्वस्यनेः सुदुगायुराच्युतः ऋणविस्सम्प्रदोषः ब्राह्मणे क्षवदहङ्गितौ येन देव पवित्रेण आत्मानं पुणदेदः तेन सहस्रधारेण पवमान्यपुरन्दवां प्राजापत्यं पवित्रो सुतोद्यापहं ब्रह्मयो तेन ब्रह्मविदो वय बोधं ब्रह्मपुणेमहे इन्द्रसुरेदे भगवावणादो स्वामस्वस्यावरणसमये स शिवराजा प्रवणाभिप्रादवा जातवेदा मोड्यं द्यावनादो तत्संव्यो रावणेमहे घातं यज्ञाय घातं यज्ञवदे देवे स्वस्तिरस्वरः सन्मानुषेभ्यः ओर्जन्तकादवेषजं सन्नोत्तद्वपदे संजतपदे ॐ शान्तिः 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 प्राचान्देवार्भयामाद्यं धाम दक्षिणायां देवदाः प्रवाद्यं धाम प्रदेश दशवा पदवाद्यं धावदेशां दिश्यावः वोषदयः वनस्पदयामाद्यं धाम ऊर्ध्वायान्ते गत्संवत्सरो यज्ञपदवाद्यं धाम अदोदरादे नागेभ्यो वाद्यं धाम वासोत्पदे प्रतिजारे कस्वांसा वेधो अणमेवो ववाणः यत्त्वे महे प्रतिदन्नो जय स्वसन्नयेदद्विपदे स्वं जदत्पदे वासोत्पदे जग्मया जगं ददादकृल्यागाधपद्याः आवोक्षत घवरन्नो योऽयं पाद स्वस्य वत्सदारः अमी वह वासोत्पदे विश्वरूपान्य विसल्ल सखा सुदेवयेन्द्रः सुमः सुमाम् अडलयान्मगतमयानात्ताघोय निगितोऽस्य दन्तः तव कृतं वत्सदेवेतु तोको दातप्रदादान् महिमानमेधो सत्तत्प्राणा प्रबन्धपाठ शब्दसत्त्वक्वाः सप्तमे लोकाय हृन्दप्राणावास अलिगदा सत्तत्ता शब्दक्षिणावः पुणःपाद्यप्रदाधोऽप्यावे स्वात्ते क्षेमाय भोजां पुनराघवरायथ सर्वोपचर ఊడసైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణివకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్సేనునికి ఇరువురి భార్యలున్నారు. సూత్రవతి జయా సమేత విశ్వక్సేనాయ నమః అని చెప్పి అంటుంటాం. అటువంటి విశ్వక్సేనుణ్ణి ఇక్కడ పూజ చేస్తున్నారు. రెండవది పుణ్యాహ వాచనం. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఘోరములు పోవుగాక, పాపములు పోవుగాక, శుభములు కలుగుగాక, లోకమంతా బాగుండుగాక అనేటువంటిది దివ్యమంత్రార్థం. అందువల్ల పుణ్యాహం దీనికోసం చెయ్యాలి. అంకురార్పణ, అంకురము అంటే మొలక, ఆ మొలకకు శ్రీకారం చుట్టటము. నవధాన్యములు పాలలో తడిపి వాటిని శరావములలో మట్టిపోసి ఎప్పుడైతే ఆ ధాన్యపు గింజలను వేస్తే మొలక కలుగుతుంది. అంటే మన కోరిక అనేటువంటి మొలక కూడా పరమాత్ముని యొక్క చెంత రావటం కోసం, కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులంతా ఆనందంగా ఉండటం కోసం, ఈ నవగ్రహముల యొక్క అనుగ్రహము కలగటం కోసం అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. శ్రవణాతు సర్వదోషగ్నం మననాతు
పుణ్యవర్ధనం స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం దర్శనాత్ మోక్షదం భజే. స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దర్శించాలి. కొండపైన జరిగేటువంటివన్నీ కూడా పవిత్ర కర్మలే కాబట్టి ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా పవిత్రం భవేత్ అని చెప్పి అంటుంటారు. అటువంటి పవిత్రమైనటువంటిదే కళ్యాణం. ఈ కళ్యాణంలో ఏ చిన్నది మంత్రము దగ్గర నుంచి, తంత్రం దగ్గర నుంచి, వస్తువు దగ్గర నుంచి కూడా అన్నీ పరమాత్మ స్వరూపంగా భావించాలి. అటువంటి దివ్య స్వరూపాన్ని కళ్యాణంలో మనం దర్శిస్తే అంతకంటే మించినటువంటిది ఇంకేమీ కూడా ఉండదు. అందువల్ల ఇప్పుడు కంకణ పూజ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. బ్రహ్మాండనాయకస్య షఠాగవాహ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సవమాహంగం అవివాహోత్సవమాహంగం బృందారాధనం గర్ష్యే స్వర్ణాఢత్తాంతోషోధత్తాయం ప్రగ్రే మృధే మృధాయ షడ్భావాహ్యావే సకర్షిభావాహ్యావే అనంతభావాహ్యావే నాగరాజభావాహ్యావే షడ్షడ్వాధో షడార్వహ షడార్వహ ఆధ్యుప్యామే అర్ధప్యామే ఆధ్యుప్యామే షడార్వహ గుణోభాన్వేదామే తామ్రప్యామే స్వర్ణప్యామే सर्वोपचाराः समर्पयामि तथार्वः एते प्लोतवस्त्रोत्तरे समस्त राजोपचाराः समर्पयामि सुप्रीतः सुप्रन्ना प्रदाभुन्दो हरेः स्वस्रो विवेदा विश्वरामक स्वस्तिदेव्यतनिर्मणाः स्वस्तमोढासुरादराः स्वस्तद्यावावृतवे सजयतुरा स्वस्त एव अयमो ब्रवामहे स्वमं स्वस्ते भुवनस्य यत्पदेः बृहत्पदं सर्वागणं स्वस्ते स्वस्त्यादित्यादो वन्द्रः विश्वे देवाराध्य स्वस्ते वैश्वानरो वसो रग्ने स्वस्ते देवावन्द्रवः स्वस्ते स्वस्तो रुद्र पात्महंवदः स्वस्तवत्रावणः स्वस्तवतेरेवदे स्वस्तिर इन्द्रस्याग्रस्य स्वस्तिरोदिदेगदे स्वस्तमन्दामरजने वसूर्याचन्दवधाविव वोढाद्गतदाग्गदाजारता सङ्गामेवहे स्वस्ते नन्दाश्वेष्टोहोद्दोदवायुधौ देवताराम असुरग्नमन्दजगं समत्स बृहद्दवारावारहेव अमुखोपरिमत्तात्रयं मनसा ददाशो प्रैदवारिशरणम्भवद्ये स्वदं बालहवर्णोत् दिवं देराजावृणोत् दिवं देवो बृहत्पदेः दिवं लैन्द्यस्याग्रस्य रात्रं धारयितान् दिवं सुभाषं शुभम्. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాధితాంగ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమునిగణైః సేవితం మంత్రమూర్తిం భక్తేస్తార్థప్రదానం ప్రభితత యశసం విష్ణుం అర్చావతారం విష్ణుం అర్చావతారం. అర్చావతార స్వరూపుడైనటువంటి బ్రహ్మాండ నాయకునికి కంకణ ధారణ అనేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. కంకణం కరభూషణం అని చెప్పి అంటుంటారు. హైందవ ధర్మశాస్త్రంలో ఒక సనాతనమైనటువంటి ధార్మిక పద్ధతిని మొదలుపెట్టినప్పుడు చేతికి కంకణం మెరుస్తూ కనపడుతుంది. కంకణం కార్యసిద్ధి సంకేతము అని చెప్పి అంటుంటారు. అటువంటి కంకణములో దారమునకు పసుపు రాసి మంత్రముల చేత ఆవాహన చేస్తూ ఉంటారు. మంత్రమంటే సామాన్యం కాదు. మననాత్రాయత ఇతి మంత్రః. ఎవరైతే మననము చేస్తుంటారో వాళ్ళను రక్షించేటువంటిది. అందుకనే మకారం మననం చైవ తకారం త్రాణముచ్యతే మనన త్రాణమిత్యాహుః మంత్రమిత్యభిధీయతే. మంత్రమంటే ఇంతటి మహత్తరమైనటువంటి అర్థముంది.
ఆ కంకణ ధారణ చేస్తున్నప్పుడు కూడా ఈ దివ్య మంత్రాన్ని ఆ అర్చక వరేణ్యులు మనందరికీ కూడా వినిపిస్తున్నారు. నాగమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి, సహస్రశీర్షమావాహయామి. ఇవన్నీ కూడా ఆదిశేషుని యొక్క దివ్యనామములు. అటువంటి ఆదిశేషునికి సంబంధించినటువంటి కంకణాన్ని స్వామివారు అమ్మవార్లు కట్టుకోవటం కూడా మనకు మహత్తర విశేషం. అటువంటి మహత్తరమైనటువంటి దృశ్యాన్ని పూర్వజన్మ అనుగ్రహం చేత తిరుమలకు వచ్చి మనం దర్శిస్తున్నాం. సర్వ పాపాని వేం ప్రాహుహు అని చెప్పి అంటుంటాడు. ఎన్ని పాపాలున్నప్పటికీ కూడా ఈ కొండ ఎక్కినంత మాత్రాన భస్మవుతాయి అని చెప్పి అంటున్నారు. అటువంటి పాపముల యొక్క భస్మన, పుణ్య యొక్క వృద్ధి మనకందరికీ కూడా కలగాలంటే కొండ ఎక్కాలి, కళ్యాణం చూడాలి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అటువంటి దివ్యానుగ్రహాన్ని మనమంతా కూడా పొందిన వాళ్ళమవుతాం. తిరుపతి వెంకటేశ్వరుని యొక్క కళ్యాణం అంటే సామాన్యం కాదు. ఇది వైకుంఠంలో పరమాత్మకు జయించినటువంటి దివ్య కళ్యాణంగా మనమంతా కూడా భావించాలి. కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. మానవుడు జీవితంలో ఒక్కసారే కళ్యాణం చేసుకుంటాడు. మరి భగవంతుడికి ఎందుకు ఈ కళ్యాణములు అంటే లోక కళ్యాణ హేతువే ప్రధానంగా కలిగినటువంటి వాడు కాబట్టి. తరువాత అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. దాన్ని వీక్షిద్దాం. నందనందన గోవింద నవనీత చోర గోవింద. దేవే వాసవే బ్రహ్మవత్సద ప్రణాగోత్రం షట్శర్మణః రక్షావదనం గోవే రక్షకవదల్లర పూర్వం దక్షిణం అపరంగదోదే నందః దత్తాద్వందేశ్వరేతాః విద్యావిద్యాదేశ ప్రసాదానం ద్రోవయ దుఃఖాద్యవ ప్రణావిక్రమా కుబేర దక్షయా శ్రీధర్వాభ్య ఓడాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతో.
వైవాహోత్సవం మహంగౌ అవాద్రాగ్నో ఏతత్తంతండలే ఆఘారకర్మ కరిష్యే ఏదోన్మదయజ్ఞాయం ప్రోక్ష్య యోతోన్మంద్రస్తభావ శుద్ధం శుద్ధార్థాంనా శుద్ధ వృద్ధార్వార్థ హరవాన్ మోల్ద ఇంద్ర శుద్ధారాగ శుద్ధ శుద్ధావరోధే శుద్ధ ఇమ్మదార్య శుద్ధాద్యమ్య ఇంద్ర శుద్ధాహుడారి శుద్ధార్థాధాడే శుద్ధాజ్ఞాఢానుషాయే తండలే భూయత్వావాహయావే మై దేవాద్రమయ్య తేరత్మై దేవోదే నవ్యాహోద ఉర్వేట సభ తలవాసుబిరాహ లక్ష్మీతో ఎడవర్గాంగవత్సరాగం విశ్వే దేవాద దైవేశ్వర మహాత్రే సోమరాజన్ అగ్నల్ మల్లవద్భాగమాప్రవిధాన్ చిత్తం తద్భారం సప్తశీరావాగయావే ప్రజాద కాయ స్కందవాహయావే అగ్రమ శుద్ధాసవే గర్భాదన్యావయామో విధప్రవ్రజ్వాల్య ఉపావరాహే త్యగ్నిధాయ అగ్నాయాగ వేదయాగ నరో వియాయే యుహదా సుడే అదేం నస్వార్ ఉదయం స్వార్ ఉదయం నస్వార్ దేవ దోప్రవా తే లమ్మర్గో దేవహే దేవయోణ ప్రజాద బ్రహ్మయజ్ఞానం బ్రహ్మ సాధుయం సురదా వేనావః సమదేవాస వటాసవత్వః ఓం బ్రహ్మవావాయ హవే ఓం ధాబ్రవాయ హవే ఓం ధాబ్రవాయ హవే ఓం భోర్భోస్వః రణగర్భవాయ హవే బ్రహ్మాధేనాం ఇదమాసరో సోమో దేరగం సో వార్బంద వాదకం సోమో వేరంగం రాదో సాధన విగ్రహ దమయం యోదాత్మై స్వః తద్ప్రాసంవాదగమన్ టోరత్ర స్వః ఓం భోస్వః ఓం భస్వః ఓం వస్వః ఓం భోర్భోస్వః అదేర్మో గస్సః హర్వదేర్మో గస్సః హృదయమో గస్సః దేవదేవద ప్రాసవే ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశం వపురాత్మని సన్నిధత్తాం శ్రీ వెంకటేశం వపుః ఆత్మని సన్నిధత్తాం. ఈ శ్రీనివాస ప్రభువుని మన మనస్సులో మన తనువులో చక్కగా దాచుకోవాలి అని చెప్పి అంటున్నారు. మనం అగ్ని ప్రతిష్టాపన గురించి అంతా కూడా విన్నాం. ఇప్పుడు స్వామివార్లకు దేవేర్లకు మధ్య ఒక పట్టు వస్త్రాన్ని ఉంచుతున్నారు. కళ్యాణం జరిగేటప్పుడు స్వామివార్లకు అమ్మవార్లకు మధ్య తెరసల్లా పడుతూ ఉంటారు. ఇది సనాతన సంప్రదాయం. వస్త్ర సమర్పణ చేస్తున్నారు. మధుపర్కములు అంటే పట్టుబట్టలు స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆ దివ్యమంగళ కార్యక్రమాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఈ మధుపర్క సమర్పణ చేయటం కూడా సామాన్యం కాదు. మనము భగవంతుడికి వస్త్రం పెట్టామంటే వస్త్రములకు లోటు లేకుండా ఉంటుంది. భగవంతుడికి నివేదన చేశామంటే అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. భగవంతుడికి పూలనిచ్చామంటే మన మనస్సు కూడా పూలలాగా ఉంటుంది. అందుకోసమే ఇన్ని కోట్ల మంది జనం భగవంతుడికి అర్పించేటువంటి దివ్య పదార్థముల వల్ల పునీతులవుతున్నారు వీళ్ళంతా కూడా. కన్యాదానం, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదాత బ్రహ్మలోకానికి వెళ్ళటం కోసం తన కన్యను విష్ణుమూర్తికి దానం చేస్తున్నాడు అనేటువంటి భావన కన్యాదానంలో జరుగుతుంది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కన్యాదానం చేత పితృహూణాం తారణాయ వై పితృదేవతలు తరిస్తారు. ఇటు 10 తరాలు అటు 10 తరాల వాళ్ళు కూడా తరించేటువంటి ఉత్తమ మార్గాన్ని ఋషులు మనకు బోధించారు. కాబట్టే కన్యాదానము యొక్క మహత్తరమైనటువంటి ఫలం బ్రహ్మలోకము, విష్ణులోకము. తరువాత అమ్మవార్ల స్వామివార్ల యొక్క గోత్ర ప్రభావను మనమంతా కూడా వినబోతున్నాం. అంటే అమ్మవారి గోత్రములేమిటి, స్వామివారి యొక్క గోత్రములేమిటి, 3 తరాలు చూస్తారు సాధారణంగా. అంటే ముత్తాత, తాత, తండ్రి అంటే ఈ వరసను చూసి కన్యాదానం చేస్తూ ఉంటారు. ఇది కూడా
పూర్వకాలంలో ఋషులు ఏర్పరిచినటువంటి పద్ధతి. అటువంటిది ఆదినారాయణుడు ఆ మహానుభావుడు. ఆదినారాయణుడు యొక్క కుమారుడు వెంకటేశ్వరుడుగా కీర్తించబడుతూ ఉంటాడు. అందుకని స్వామివారి యొక్క గోత్రం ఏమిటి? భారద్వాయస గోత్రం. భారద్వాయస గోత్రం కలిగినటువంటి పరమాత్మకు కాశ్యపస గోత్రం, భార్గవస గోత్రం కలిగినటువంటి ఈ ఇరువురి యొక్క కన్యలను వివాహం చేస్తున్నారు అనేటువంటిది ఆ గోత్రముల యొక్క వివరణ. ఇక మహాసంకల్పాన్ని దర్శిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. సుమంగళేర్యం వదో విభాగం దమే దవసద సౌభాగ్యవసే దత్తాయాదా తం విపరేధ హిమాండమండవేద్వస్వపుత్రాగతవాహాంగరో తథాస్య పుత్రారాదే వివిధ మేకాధంగృదే రోజడో రోజవార స్వవర సోమవార కళ్యాణ. मध्ये सुत्ताधरे गुदवये सुपदेरेन्दो श्रीदात्रधार विगलो विगलो प्रेन्दो भूया नमाय गुणय गुरं प्रहल्लो श्रीविगणधे नमः. अस्य सेवदादिनारायणस्य अचिन्त्याभक्ता प्रियपालस्य मगाधलोकस्य मध्ये परब्रह्माणानां मणिगोण ब्रह्माण्डानां जगद्वय व्यक्तमखदङ्गार पृथिव्यत्वजवैराकाशात्मकैरावधे अर्पणनाद ब्रह्माण्डमण्डले आधात्पूर्वाण्डप्रवेक्षरदाग्रे सदद्दौट्टावरप्रकृतस्य अतल वितल सुतल सादर महीदल सप्तवादा स्ववर्णे भूलाग भोर्लाग 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 जलोलाग तपोलाग तलोगाक्योत्तरागस्य अतवाघे मगालालायमानस्य पंडितानिष्ठेषस्य सकश्रवणामणमण्डलमण्डले अष्टदग्धंडादंडादंबदे लोका लोकाजलवलेदे लपराते वरवदे जंबो प्रक्षादत्तद्वेवर्द्वेवदे माघेन्द्रादे सत्तगुणादे यपगौडा दुर्गादट्टदे इंद्रप्पमण्डाद्दे अरिवळगिंब ऐरावताराम इंद्रप्पसमण पाण्यल्य स्वरगे पंचाशत्पाद विस्तीर्ण भुवण्डले अखण्डाद्दे जंबोद्वेवे भारतवर्ष भरतखण्ड दण्डकारण्य प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायाः श्री वेङ्कटदिग्भागे किट्टा कावेर्योर् मध्यप्रदेशे श्री आदिवागक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्यानां पुत्राणां नरकाल वित्तेन अमाद प्रमाद संवाद वैकुण्ठात्मलोकेषु सारप्य सामिप्य सायुज्य पदवाक्यवाद्यर्थो श्री लक्ष्मीनारायण प्रेत्यर्थो सदल्लग्न प्रमाणाभे दिव्य वैदिक विधान है नानाविध शास्त्रोक्त मार्गैर है वेदोक्त मार्गैर है विष्णुवक्त प्रकार है परेदक्त प्रकार है यमाध्य कन्यादावला प्राप्त्यर्थो कन्यादानङ्गारयिष्ये. अस्य शिवदादिनारायणस्य अनेकगौड ब्रह्माण्ड नायकस्य अनन्तवल्लाडकलघाम्बेरस्य दिव्यमङ्गलविग्रहस्य सकृदावद्दाङ्गज कोटिसूर्यप्रकाशस्य श्रीमदा वैकुण्ठनायकस्य श्रीमद्वैघाररागवाक्त प्रकारेण आङ्गीर्द भारतत्व भारतदायत्रयाः प्रवरामद भारतभागोत्रोद्भवस्य पदपद वेदेन प्रवर्तमानस्य परतोत्सावदानस्य पदप्रवाददेवस्य श्रीमहाट्टः परब्रह्मणोरत्रे आङ्गीर्द भारतत्व भारतदायत्रयाः प्रवरामद भारतभागोत्रोद्भवस्य जगत्कामोदस्य मुळप्रतिकुमारस्य त्रिनाथस्य गुणत्रगुणाप्यासोदात् उत्तरसोदास्य भगवतः श्रीरामदानस्य श्रीमहाट्टः परमासदेव सर्मणपौत्राय आङ्गीर्द भारतत्व भारतदायत्रयाः प्रवरामद भारतभागोत्रोद्भवस्य शिवसमुदारवादानुल्लस्य श्रीमहाट्टः आझमणपुत्राय आङ्गीर्द भारतत्व भारतदायत्रयाः प्रवरामद भारतभागोत्रोद्भवाय भक्तराग प्रवालनाय किरीटकार गयोर दिव्यापणभूषिताय प्रपन्न भारजाताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बराय दिव्यवाल्लोकशोभिताय ध्वजावताराय स्वर्णगणवागण रूढाय अचिन्ताद्वैतवल स्वभावलाकण्यदोजोमय रत्नाकराय अखिलभागाध्यायरो अखिललोकपवित्रगोत्राय
శ్రవణ నక్షత్ర మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సమాధవణ సకల వేదాధ్యాయనే భాగవత్సవర ప్రవార పంచారణయ ప్రవామద భాగవతోద్భవే సర్వాలంకారవధే శ్రీ మహావిట్టో వ్రతాంగదకేయోర పాధారవింద శ్రీ మహావిట్టో వక్షస్థల నివాధే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మిక ఇవ శ్రవరాంగే ఉత్తరవళయ నక్షత్రే కన్యారోహో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీధవీనాంనే ఇమాం కళ్యాం గణిద్భవే వదాస్యావే విగ్రహసామాద్రవణ సకల వేదాధ్యాయనే ఆశ్వత్సాగద్రాత్రాహ ప్రవరాన్మద కాసగోత్రాద్భవే సర్వాలంకారభదే శ్రీ మహావిట్టోః శ్రత్రాంగదకేయూర పాధారవిందాం శ్రీ మహావిట్టోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక శ్యామలాంగే రవదే నక్షత్రే నిరరాసో జాతాం అయోనిజాం కసవ ప్రజాపదే సంకల్పదలయాం ఇమాం భుజాభేనాంనే ఇమాం కళ్యాం గణిద్భవే వదాస్యావే కళ్యాణగ్రహమోధ దాసాభ్యం ప్రభుళాగజగస్య కళ్యాణగుణం కదాహంసాభ్యాం సుజయరాజమయధే ప్రేమాహం వేత్సమేధవార్తధ్యే విశ్వంబర సర్వోదా ధక్ర సర్వదేవతాః ఇమాం కళ్యాణం ప్రదాస్యావే శ్రీనాథకమలాపదే కన్యాధారోర్తసోర్తో శ్రీభవంతో మహాంతోడగణంతో ప్రజాపద శ్రయామ్యద పుష్కయారదధాత్సమో కామస్తవృత్తిమానందో తస్యాగ్నేవాజయగమా మోద ప్రబోధానంద పుష్కయాన్నిగతసమః శ్రుత్వకామస్య తృప్యారే దక్షిణానాం ప్రదగ్రహే శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రే న తత్క్వచితు తద్గత శ్రీనివాసస్య మహిమా నాన్యగస్సుభః. మహాసంకల్పం అయినది మాంగళ్య పూజను జరిపించబోతున్నారు. ఈ మహాసంకల్ప వైభవాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతాదిషు చ సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంద్యాయ కల్ప్యతే. ఈ మహాసంకల్పము ఎప్పుడు చెప్పాలంటే కన్యాదానే, కన్యాదానం జరుగుతున్నప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు, తులాదానము జరుగుతున్నప్పుడు, ప్రాయశ్చిత్తాది కర్మలు చేసేటప్పుడు, యజ్ఞములు చేసేటప్పుడు, వ్రతములు చేసేటప్పుడు తప్పకుండా చెప్పాలి అన్నారు. ఇవి చేసేటప్పుడు ఈ మహాసంకల్పం ఎవరైతే ఆచరిస్తారో, ఈ మహాసంకల్పం ఎవరైతే వింటారో, కృత్వా యత్కురుతే కర్మ, పవిత్రమైనటువంటి ఈ కర్మను చేయటం వల్ల కానీ, ఈ మహాసంకల్పాన్ని వినటం వల్ల కానీ అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటున్నారు. తరువాత మాంగళ్య ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ వల్ల మానవుడు కట్టుకుంటే అతని యొక్క ఫలం కోసం కట్టుకుంటాడు. కానీ భగవంతుడికి కట్టడం ఏమిటయ్యా అంటే లోకరక్షణ హేతునా, మంగళం కలిగించేటువంటిది మాంగళ్యం, శుభం కలిగించేటువంటిది మాంగళ్యం. కాబట్టే అటువంటి మంగళధారణ పరమాత్మ లోకశ్రేయస్సు కోసం, లోకంలో జీవులు బాగుండటం కోసం, అందరూ తరించడం కోసం, అందరికీ సక్రమమైనటువంటి విధానం లభ్యమవటం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ భూదేవి యొక్క మెడలో కూడా జీవులందరినీ కూడా రక్షించడం కోసం పరమాత్మ ఈ మాంగళ్యాన్ని ధరింపచేస్తున్నాడు. ఇది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం. భూమి కదిలితే మనముండం, లక్ష్మీదేవి ఆగితే మనముండం. అందువల్ల ఆమె తిరుగుతూ లోకరక్షణ చేస్తుంది. ఈమె కదలకుండా జీవులన్నింటినీ కూడా పోషిస్తుంది. మంగళధారోత్సవ వందామహాంతో
సంతాసం చ యశోద ప్రజామా యుద్ధనం చ రోజో రోజమాన సోమన సోమమాన కళ్యాణ వివేత్వయసుదేం దేవానాగం ధేనగంసుత కామనమస్పందేం సోమం పిబతో క్షేమోస్తు నః. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే రమయా సహ మోదతే. శ్రీదేవితో కూడా సంతోషంగా ఉండేటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మ యొక్క కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాం. మాంగళ్య ధారణ పూర్తయింది. లాజములు అంటే పేలాలు అనేటువంటి అర్థం. జరిగిన కార్యక్రమములలో యంత్రలోపే మంత్రలోపే తంత్రలోపే మనకు తెలిసి తెలియక దోషములు ఏదన్నా ఉన్నప్పుడు అవన్నీ కూడా పోవటం కోసం లాజహోమాన్ని శుభ సంకేతంగా నిర్వర్తించేటువంటి ఒక ప్రక్రియ అంతా కూడా. అటువంటి ప్రక్రియ జరుగుతుంది. అమ్మవార్లకు స్వామివార్లకు కూడా అప్పము అనేటువంటిది నివేదన చేస్తున్నారు. నైవేద్యం కళ్యాణ కార్యక్రమంలో కూడా ఇక్కడ బియ్యపిండి బెల్లంతో చేసినటువంటి అపూపం అంటారు దాన్ని సంస్కృతంలో. దాన్నే తెలుగులో అప్పము అంటాం. బెల్లంతో బియ్యపిండితో చేసినటువంటి మధుర పదార్థం. దేవతలకు ఇది ఇష్టమైనటువంటి పదార్థం, అగ్నిహోత్రుడికి ప్రీతికరమైనటువంటి పదార్థం. ఎందుకంటే అగ్నిర్దేవానావమః, అగ్ని దేవతలలో చివరివాడు. అందువల్ల మనము ఇచ్చేటువంటివన్నీ అగ్ని ద్వారానే ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ అనంగానే ఇంద్రుడికి సమర్పిస్తాడు. అగ్నిహోత్రునికి 2 భార్యలున్నారు, స్వాహాదేవి స్వధాదేవి. అందుకనే స్వాహ అని చెప్పి అంటాం. మనము సమర్పించినటువంటి దాన్ని అగ్నిహోత్రుడు మనము ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకందరికీ కూడా ఇస్తూ ఉంటాడు. అందుకనే అగ్నిహోత్రుని యొక్క ప్రీత్యర్థం కళ్యాణంలో నివేదన చేసేటువంటిది ఈ అపూపం. దాన్నే అప్పం అంటారు. దాన్ని నివేదన చేస్తుంటారు. అగ్నిహోత్రుడికి ఒక నామధేయం ఉంది, సర్వభక్షక. దేన్నైనప్పటికీ కూడా భక్షిస్తాడు. ఆ భక్షకుడు లేకపోతే ఈ సృష్టి చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడెక్కడి పోయినప్పటికీ కూడా ఆయన ఆహుతి చేస్తేనే ఈ సృష్టి అంతా ప్రశాంతంగా ఉంటుంది. పంచభూతములలో ఒకడైనటువంటి అగ్నిహోత్రుడు అనుగ్రహించాలి, ఆగ్రహించకూడదు. అటువంటి ఆగ్రహం రాకుండా ఉండాలంటే హోమం చెయ్యాలి. హోమంలో సకల విధ పదార్థాలు సమర్పించాలి. వెంకటాచల నాయకుని యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ హోమ కార్యక్రమంలో ఇప్పుడు అప్పముల యొక్క నివేదన, అది హోమగుండంలో వేసేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. తరువాత పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాన్ని మనం దర్శించబోతున్నాం. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద. రాజా రామ వందే దీర్ఘాయ వేపదే రేదంత గదయో మమ స్వాహ. ఇమాల్లాజాన అవభావే సమద్భకరణాల్ మమ తుభ్యం జసల్లనరాస్తదగ్నవల్లదా యల్లారుబ్రోధే గౌరాజ నాపపంథే దీర్ఘాయురత్వ వేపదే రేదంతాం గదయో మమ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భవ స్వాహ ఓం భోర్భవ స్వాహ. అధిధర్మోగస్తాః సర్వధర్మగత దేవదప్రాధావే సర్వప్రాయస్తార్థో అథో దేవాదే వైట్టహోమం గరిషే. అధిధర్మణస్వార్వధర్మణస్వాధర్మణస్వాదవదప్రవ యద అథో దేవావందరో యదో అవిట్టవకమే పృథివ్యా సప్త స్వాహ యదవిట్టవకమేత్రే స్వాహ ద్రవిదవజకవటో గోవాదాభ్యః స్వాహ స్వాహ సత్వస్వాహ ప్రమదాదివేక్ష స్వాహ తద్విప్రాసో నోజాగ్రవాగం సత్సందేవటోరత్ర స్వాహ ఓం స్వాహ. అధిధర్మగస్తాః రమధర్మగస్తాదేవదప్రాధావే వరట్టాద్ అంధహోమం గరిషే. అధిధర్మణస్వాధర్మణస్వాదేవదప్రవ యదస్య గణోదర అనురాగే స్వాహ. అగ్నేనదాయ స్వాగ్నోదయ స్వాప్రజాపదే స్వాయింద్రాయ స్వాహ దేవేభ్య స్వాహ. సర్వాభ్యోదాభ్య స్వాహ. సర్వత్రవత్రవత్ర స్వాహ స్వాహ. ఆశ్రావదత్యాశ్రావక్తం స్వాహ. స్వాహ
ఏదో స్వాహ సమదహే తేజోధే తేజోమే స్వాహ సూర్తోర్మే సూర్య విష్ణుమే సోమే తమ్మే బాయ్ స్వాహ అయోధ్య ప్రాణమే బాయ్ స్వాహ బ్రహ్మణాదివే బుద్ధిమే బాయ్ స్వాహ సత్యకృత్వ ప్రాణే సప్తహోత్రే సత్య నీరావృత స్వాహ హృదయ స్వాహ రుజుదార ఉద్భాట భ్రేణ పూర్ణమనవరా ప్రియ స్వాహ అగ్నర్ భక్త స్వాహ వేద భక్త స్వాహ దేవర్ భక్త స్వాహ పృథ్వీ భక్త స్వాహ వరదా సోక్త స్వాహ అగ్న జన వేద జనందో జనముల వడాచయన స్వాహ సమంగదామఠాగదాన సమత్తే హంద్ర దేవేంద్రాం దివోత్సాహ పూర్ణాగతమత్తమాంజహోదే సర్వపూర్ణాగతే సమమేవాప్నోదే అదా వయం పూర్ణాగతే అసామప్రతిదట్టదే స్వాహ ఆజ్యశేషం ఇంద్రాయ జగోమే స్వాహ తత్వాదాయ అగ్నత్రపద వేదత్రపద దేవత్రపద పృథ్వేస్త్రపద బ్రహ్మాద్యాస్త్రప్యందాం అధిధర్మగస్తాహారధర్మగస దేవప్రాదావే ఆవాధర్వాన్ దేవాన్ యదా ధవదాత్తారం ప్రతిష్టాపయామే పవిత్రపవిత్రం మే భో యా స్వాహ వర్ణవర్ణం మే భో యా స్వాహ రాజ్యాం దక్షిణాయాం ఉదయచావర్ధాయామధరాయాం పచ్చమద ప్రవణయా దక్షిణ ప్రయాతుర పశ్చిమదావట్టాధమదే దక్షిణావట్టాధమదే ఉత్తరదావట్టో సదర్మధే ప్రాచ్యావట్టో సర్వధే సర్వాన్ బలవాక్య గ్రంథ విసృజ్య అద్భుత్రోక్ష్య అద్భుత్రోక్ష్య ఆప్యాయం దామావోళ దామోళ అంబే సదంగస్య సుధోరావుట్ వేరయ స్వాహ శుద్ధందాం సుపదరా శుద్ధందాం దేవసదరా బోధోత్పాదవత్వోద్భాగ్రవాలిప్య బోధోత్పాదే లపదే నిత్యం సర్వయజ్ఞ కృతం భవేత్ అగ్నిర్మార్దయోర్బోధే ఆదిత్యస్వ భో నమః. त्रयायुषं जवदग्रे कस्वसत्रायुषं यद्यवरां त्रयायुषं धर्मेस्तत्रयायुषं दीर्घायुत्वाय सताय फलाय सदञ्ज वर्चसे त्रयायुषम् आपो झरैदादरः वासवालवाघे जवेः भगवान् बुद्धिवल्लभः आयर्भाजावहीन देवा उद्धारत्रवा प्रभृस्वभावात् परमयज्ञ शरणपत्पे समन्षेमन् नारायणाय धर्मप्रियावे धर्मसे श्रीनिवासार्पणवस्तु धर्मसे कृष्णार्पणवस्तु ब्रह्मणेन भागवमानभः पुणःपाद्य ब्रह्मणाशोनपि अग्निमुठार्भः पुणःपाद्य ब्रह्मणाशोनपि वेदाभागतः आज्ञाभारं निवेदयावे गुणाभारं समर्पयावे ब्रह्मणेन भागवमानभः यदा उदात्तान् प्रतिष्ठापयावे तत्सं ब्रह्मार्पणवस्तु धर्मसे श्रीनिवासार्पणवस्तु. పూర్ణమాహుతిం జుహోమి. కళ్యాణంలో అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి సమర్పణ జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి దాన్ని మనము దర్శించాం. తరువాత వారణమాయిరం అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. వారణమాయిరం అంటే ఇరువురు వ్యక్తులు కూర్చుని 2 టెంకాయలను చేతిలో పట్టుకొని అటుపక్క ఇటుపక్క దొర్లించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఆ గోదాదేవి చేసినటువంటి దివ్య కైంకర్యం మనం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఈ క్రియను నివర్తిస్తుంటాం. తరువాత మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గజమాలాధారుడు స్వామివారు ఆ గజమాలను తీసి మహాలక్ష్మి అమ్మవారికి, మహాలక్ష్మి వేసుకున్నటువంటి మాలను తీసి అయ్యవారికి, ఇట్లా ఇరువురి దేవేరులకు సమర్పించడం ఇది కళ్యాణంలో ఒక సుందర దృశ్యం. పూలు ఎంత సుకుమారమండి, మంగళకర మధుకమాలికలు
పూలు ఎంత సుకుమారంగా ఉంటాయో స్వామివారికి పుష్పార్చన చేసినటువంటి వాళ్ళ యొక్క మనస్సు కూడా అంతే బాగుంటుంది అని చెప్పి అంటుంటారు. అందుకే స్వామివారికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటుంటారు. పుష్ప సమర్పణ చేయటం వల్ల మన మనస్సు క్రోధములకు అతీతంగా భవ్యంగా చక్కగా ఉంటుంది అనేటువంటి భావన కలుగుతుంది. అటువంటి మహామాలను అయ్యవార్లకు అమ్మవార్లకు సమర్పించడమే ఇక్కడ మాలా పరివర్తనం అనేటువంటి దివ్యక్రియ. తరువాత ఈ కళ్యాణ కార్యక్రమంలో తలంబ్రాలు చాలా ప్రశస్తమైనటువంటిది విషయం. తలను పోసేటువంటి ప్రాలను తలంబ్రాలు అని చెప్పి అంటుంటారు. ప్రాలు అంటే బియ్యం, అంటే బియ్యానికి పసుపు కలిపితే తలంబ్రాలు అవుతాయి. ఇవి ఎటువంటివయ్యా అంటే ముత్తియంబులు దోయిల్ల ముంచి ముంచి కాంచువారల హర్షాప్తి ముంచి ముంచి విభుడు తన చేయి మీదుగా వించి మించి తల ప్రాలు పోసెనవు వెలది మీద. సుందరమైనటువంటి ఈ పద్యం తలంబ్రాల సమయంలో ఒక్కసారి స్మరించాలి. ఇది వెంకటేశ్వరుని యొక్క దివ్యభవ్య కళ్యాణంలో కూడా తలంబ్రాలు ఆ విధంగా జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి కళ్యాణ ప్రభను తిలకించాం. వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం అంతా కూడా పొందుదాం. శంఖ చక్రధర గోవింద, శార్ంగ గదాధర గోవింద, గోవింద హరి గోవింద.